ఎంతో రుచికరమైన బెండకాయ సాంబారు. తింటుంటే ఇంకా తినాలనిపించే బెండకాయ సాంబారు. ఏం అవసరం లేదంటే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒక టీ గ్లాస్ కందిపప్పు, 2 బెండకాయలు, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు కొంచెం చింతపండు ఉంటే చాలండి. ఈ బెండకాయ సాంబార్ రెడీ చేసుకోవచ్చు. 2 పూట్ల ఇష్టంగా తినొచ్చు. ఒక్క ముద్ద అన్నం మిగల్చకుండా తింటారు. అంత ఇష్టంగా అంత టేస్ట్‌గా ఉంటాయి. ఈ బెండకాయ సాంబార్ మరి నేనెలా చేశాననేది చూపిస్తాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని నేనైతే కుక్కర్లో చేస్తాను. నేనైతే కుక్కర్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు వేసాను కదండి. కొలాయి నీళ్ళతో శుభ్రంగా నీళ్ళు కడుక్కొని 2 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకొని మనకి పప్పు ఉడకడానికి కావాల్సిన నీళ్ళు అయితే పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలండి. ఒక గంట ఎందుకు నానబెట్టుకోవాలంటే ఏ పప్పు అయినా పప్పుచారు చేసుకోవాలన్నా సాంబార్ చేసుకోవాలన్నా పప్పు బాగా నానాలా, మెత్తగా ఉడకాలండి. అందుకని చెప్పేసి ఒక గంట నానబెట్టుకున్నాం కదా. ఒక గంట నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. అంటే పప్పు మెత్తగా ఉడికేదాకా రానివ్వాలా. నేనైతే 5 విజిల్స్ 6 విజిల్స్ రానిచ్చాను. ఎందుకంటే పప్పు మెత్తగా ఉడకాలి. ఇప్పుడైతే కుక్కరు పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఆపేసి దించి ఆవిరిపోయిన తర్వాత ఇలా తీసి చూసుకోవాలండి. నేను కూరగంటతో కలబెట్టాను కాబట్టి కరివేపాకు ఆకు కనిపిస్తుంది. ఇప్పుడైతే చింతపండు సరిపడ చింతపండు తీసుకోవాలండి. మనం వేసిన పప్పుకు తగ్గట్టు తీసుకోవాలండి. నేను టీ గ్లాస్ వేసాను కాబట్టి ఈ చింతపండు అయితే సరిపోతుంది. నేనైతే ఒక 5 బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ బెండకాయలతో పాటు ఒక ఉల్లిపాయ చూసారు కదా. బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా నేనైతే ఇలా కట్ చేస్తాను. నా వరకు నేను ఇలా కట్ చేస్తానండి. బెండకాయలు ఇంకా కొంతమంది పెద్ద పెద్ద కట్ చేస్తారు. మరి మాకు అంత పెద్దగా ఉంటే నచ్చదు. అందుకని మోయనమైన ముక్కలు కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇలా కట్ చేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కావాల్సినవి ఒక తెల్లగడ్డ, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, తాలింపులు, ఉల్లిపాయలు, చింతపండు ఇందాక చూపించాను కదా. చింతపండు రసం అయితే ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనెగా అయిపోయింది కదా, మనం తాలింపు వేసేసుకుందాం. తాలింపు దూరగా వేగిపోయింది కదా, మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేద్దాం. వేసి కొంచెం కలిపేసి, ఎక్కువసేపు అవసరం లేదు, లైట్గా ఇలా కలిపేసి మనం కోసి పెట్టుకునే బెండకాయ ముక్కలు వేసి కలిపాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలబెట్టాలి. బాగా కలిసేటట్టు కలబెట్టి సిమ్లో పెట్టేసి ఆ బెండకాయ ముక్కలు కొంచెం మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదా. కొంచెం ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు అన్నీ ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసుకుని అవి వేసేసుకోవాలి. అవి వేసేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు గుజ్జు అవ్వాలి కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మనం అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా. చూసారండి, టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు ఇలా మగ్గించుకోవాలా. కొన్ని కాయలు అయితే ఊరకనే మగ్గిపోతాయి, కొన్ని ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన చింతపండు అయితే రసం ఇలా తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పోసేసుకున్నాం బెండకాయ ముక్కల్లో. చింతపండు రసం పోసిన తర్వాత మనం సరిపడే కారం అయితే వేసుకోవాలండి. అంటే మీరు తినేంత మీరు వేసుకోవచ్చు. అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసి కలిదిప్పాలి. కలిదిప్పేసి ఎసురు తెల్లాలా. మూత పెట్టేసేద్దాం తెల్లేదాకా. ఎసురు తెల్లేటప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసి కలబెట్టాలి. మనం ఉడికించుకున్న పప్పు మెత్తగా ఇలా ఎనిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పప్పును పోసేసుకుందాం సాంబార్లో. పప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకొని ఆ పులుపు కారానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే మాత్రం దాని తగ్గ పులుపు వేసుకోండి. కొంచెం కొంతమందికి ఏంటంటే పతలాగా ఉండాలి పప్పుచారు అయితే మాత్రం. మాకు ఈ మోతాదులో అయితే ఉండాలా. ఇప్పుడు నేనైతే పులుపు తగ్గట్టు అయితే మాత్రం వాటర్ పోసి ఉప్పు అది వేసాను. సరిపోయిందండి, సరిపోయినాయి. తాలింపు వేసిన తర్వాత 2 తెల్లిన తర్వాత ఆపేసుకుంటే సరిపోద్దండి. పప్పు వేసిన తర్వాత మనం పప్పు వేస్తాం కదా. పప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు తెల్లబెట్టుకొని ఆపేసుకుంటే సరిపోద్ది.
చూసారు కదండి, బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇది సాంబారు సింపుల్గా అయిపోద్దండి, పెద్ద పనేం కాదు. పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు పప్పు. ఉప్పు అయితే చూసుకొని వేసుకొని, నాకైతే సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం వేసాను. చూసారు కదండి, తెరిలిపోయినాయి సాంబార్ అయితే మాత్రం. ఇప్పుడు మనం లాస్ట్న కొంచెం కొత్తిమీర ఉంటే కన్నా 2 రెబ్బలు కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే. బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినాయండి. నేను చేసిన బెండకాయ సాంబార్ మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే కన్నా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఒక్కో రకంగా చేస్తారు కదా, నేను చేసే విధానం అయితే ఇది. బెండకాయ సాంబార్ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పెద్ద పనేం కాదండి. ఇది తెల్లగడ్డలే ఏంటిది అనుకుంటారేమో. అది బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినాయండి, సూపర్గా ఉన్నాయి. నేను చేసిన బెండకాయ సాంబార్ నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం లాస్ట్న. బెండకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి కదా, అంతా రెడీ అయిపోయినాయండి. మనం లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడమే, ఇంకా ఆపేస్తే సరిపోద్ది. చూసారు కదా నేను చేసిన బెండకాయ సాంబారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చేసిన విధానంలో సింపుల్గా చెప్తాను అనేది కూడా, పెద్ద ఎక్కువ లెంత్ కూడా లేదు. చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం.